రాష్ట్ర చరిత్రలో బాబు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్కరూ కానీ చేయని విధంగా ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని అడుగులు వేసినందుక మీ బిడ్డను మీ జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అడుగుతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అవ్వ తాతను అడుగుతా ఉన్నాను. మీరే చెప్పండి బాబుకు ఓటు ఎందుకు వేయాలి అని. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇది అందరికీ గుర్తుందా? మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా? ఒకవైపున చంద్రబాబు, పక్కనే దత్తపుత్రుడి ఫోటో, ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఈ పాంఫ్లెట్ ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ పాంఫ్లెట్లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోను, వారు ఏబిఎన్లోను, వారు టీవీ5లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తున్నాయా చెల్లి? గుర్తున్నాయా అక్క? అప్పట్లో గుర్తుందా? ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది. అడ్డుకొని ఏమంటుంది? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది. బాబు వస్తున్నాడు అని అంటుంది. గుర్తున్నాయా? ఈ 2014లో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో పంపించిన ఈ అంశాలను, ఈ హామీలను ఒకసారి చదవమంటారా? చదువుతాను నేను, మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండోది చదవమంటారా? రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ ఏకంగా 14,205 కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అని అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతుల పైకి ఎత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద
25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడు ఎరుగు. కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? 4వ హామీ, ఇంటికో ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతామన్నాడు. మీ ఎక్కడైనా కనిపిస్తా ఉందా మీ పీగన్నవరంలో అని అడుగుతా ఉన్నాను. పోనీ అమలాపురంలో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి మీ ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ముగ్గురి ఫోటోలతో కూటమిగా జతకొట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ముఖ్యమైన హామీలలో కనీసం ఇందులో చెప్పినటివి ఏదైనా ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా?